వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ ముగిసింది. అందులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ కోసం టీమిండియా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే రెండో టెస్ట్ కంటే ముందు ఒక 2 days ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అనుకోవచ్చు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11తో టీమిండియా ఏ జట్టు 2 రోజుల పింక్ బాల్ టెస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడినది. సో ఈ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు టీమిండియా ఆస్ట్రేలియా ప్రధానమంత్రిని అయితే కలిసింది. టీమిండియా కెప్టెన్ ఫస్ట్ టెస్ట్ అప్పుడు రోహిత్ శర్మ లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల ఇండియాలోనే ఉండిపోవడంతో ఆ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా, అంతకుముందు వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడు. మంచి విజయాన్ని కూడా అందించాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రోహిత్ శర్మ టీంతో కలవడంతో ప్రస్తుతం మళ్ళీ కెప్టెన్సీ ఛార్జ్ని అయితే రోహిత్ శర్మ తీసుకున్నాడు. సో రోహిత్ శర్మతో పాటు మిగతా టీం అంతా వెళ్ళి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ని అయితే మర్యాదకు పూర్వకంగా కలవడం జరిగింది. ఆ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంథోనీ అల్బనీస్ను మన టీమిండియా ప్లేయర్లందరినీ పరిచయం చేశాడు. సో ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడిన తర్వాత వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాతో ఈ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈయన మాట్లాడుతూ, బుమ్రా నువ్వు ఒక స్టార్ అంటూ సంబోధించాను. సో ప్రస్తుతం బుమ్రా గతంలో టీమిండియాలో ఒక మంచి పేస్ బౌలర్గా ఉన్నప్పటికీ తను అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఒక టీమిండియాలో ఒక స్టార్ ప్లేయర్గా మారిపోయాడు. టీమిండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ అందరికీ బుమ్రా అంటే ఒక స్పెషల్. ఎందుకంటే తన బౌలింగ్ కానీ తను అంచెలంచెలుగా ఎదిగిన తీరు కానీ అందరికీ స్ఫూర్తి. ఒకప్పుడు టీమిండియాకి బ్యాటింగే బలం, కానీ ఇప్పుడు బుమ్రా వచ్చిన తర్వాత అది పూర్తిగా డిఫరెంట్ అయిపోయింది. బ్యాటింగ్తోనే కాదు, బాల్తో కూడా టీమిండియా మ్యాచ్లు గెలవగలదు. ఆస్ట్రేలియా గడ్డపై ఓడించగలిగే సత్తా ఉన్న బౌలర్ ఎవరైనా ఉన్నారంటే బుమ్రాని ముందు వరుసలో పెట్టి మనం మాట్లాడుకోవచ్చు. సో అంతలా బుమ్రా తన పరిధిని, తన స్థాయిని పెంచుకున్నాడు. కాబట్టి బుమ్రా స్పీడ్కు, అలాగే బుమ్రా బౌలింగ్కు, బుమ్రా క్యాప్టెన్సీకి కూడా ఆస్ట్రేలియా ప్రధాని ఫిదా అయినట్లు మనం చెప్పుకోవచ్చు. బుమ్రాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రధాని ఎగ్జైట్ అయిన తీరు, ఆయన సంతోషం, ఒక స్టార్ని కలిసాను అని ఆయన ఫీలింగ్ ఏదైతే ఉందో అది మనం చూసేందుకు కూడా చాలా బాగుంది. సో బుమ్రాతో ఆ కన్వర్జేషన్ కూడా చాలా బాగుంది. నువ్వు ఒక స్టార్వి అని బుమ్రా అనడంతో బుమ్రా కూడా దానికి థ్యాంక్ యూ సో మచ్ అంటూ బదిలివ్వడం జరిగింది. సో ఆ కన్వర్జేషన్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆస్ట్రేలియాకి ప్రధానమంత్రి అయి ఉండి కూడా బుమ్రాకి ఒక ఫ్యాన్ బాయ్ లాగా మారిపోయి, బుమ్రాను ఒక స్టార్వి, నీ బౌలింగ్ చాలా బాగుంటుంది అని మెచ్చుకోవడం అనేది చాలా ప్రత్యేకంగా మారింది. సో బుమ్రాతో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కూడా చాలా మంచి కన్వర్జేషన్ జరిగింది ప్రధాని ఆంథోనీకి. ఆ తర్వాత మిగతా ప్లేయర్స్ అందరితో పరిచయం చేసుకొని మాట్లాడడం జరిగింది. అయితే బుమ్రాని మాత్రం చాలా స్పెషల్గా నువ్వు ఒక స్టార్ అంటూ సంబోధించడం మాత్రం ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది కూడా ప్రధాని అంతటోడే బుమ్రాకి ఫ్యాన్ అయిపోయాడంటే బుమ్రా ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ బుమ్రాని మెచ్చుకోవడంపై, ఒక స్టార్ అని పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.